ఇవాళ నా బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్ గా ఆల్రెడీ నైట్ కేక్ కట్ చేసిన, అన్నయ్య వాళ్ళు వచ్చి కట్ చేసినారు. ఆ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి. ఇప్పటి నుండి బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. అండ్ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రోజు వచ్చేసి ఇగో బర్త్డే అన్నమాట. సో మా అన్నయ్య నైట్ వచ్చి కేక్ కట్ చేపించిండు. వీడియో వేస్ట్ గైస్, మా కట్ చేపించి కూడా ఏం దండగా. కేక్ నేనే ఇచ్చిన గైస్ 700 పెట్టి, రూపాయి కాదు 2 రూపాయలు కాదు. నమస్తే, పొట్టిగానే ఉన్నావు ఏం కాదు. ఏదో గైస్ ఇగో పోతుంది శీల్రా కాశీమా, ఏమనుకోకురి. సన్ కిస్ చేస్తుంది గైస్ నన్ను, సన్ కిస్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమనేమో బెస్టీ, మేము ఇంకో బెస్టీ. చెప్పు ఏమన్నా ఉందా ఇంకా? మంది వచ్చిర్రు మొక్క బర్త్డే కోసం. మేమేమో రాత్రి వచ్చి ఇలా కింద కట్ చెప్పి, కానీ ఏమో కొంచెం కూడా తెలియలేదు వీడియోలు తీసుకోవాలని తెలియదు. ఏం చేస్తాం గైస్ ఇట్లాంటి వాళ్ళని. గైస్ ఇట్లాంటి వాళ్ళని 2 చేసుకోవాలి వీడియోగ్రాఫర్ అన్నప్పుడు. సో ఈ ఇయర్ అయితే నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని అస్సలు లేదనమాట. ఎందుకు అంటే దాని వెనకాల చాలా పెద్ద రీజనే ఉంది. రీజన్ ఏంటి అంటే మా అక్క షీఈ్ నో మోర్ విత్ అస్ అనమాట. తనతోనే చిన్నప్పటి నుండి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండే. నాకన్నా ఎక్కువ తనే ఎగ్జైట్ అవుతుండే అనమాట. సో మీ అందరికి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే నా బర్త్డే 2 days ముందు మా అక్క నా డ్రీమ్స్లో వచ్చిందనమాట. ఒక 2 to 2.5 hours అట్లా. ఆమె లేనప్పుడు ఇంకా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవద్దు అని ఫిక్స్ అయినా. మరి బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం అని మీ అందరికీ క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నా అంటే నా కోసం టైం తీసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను హ్యాపీ చేయాలి అని అనుకున్న వాళ్ళందరినీ హర్ట్ చేయొద్దు అని చెప్పి నేనైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. ఈవెన్ మా అన్న అయితే యాక్చువల్గా నా బర్త్డే December 6th అనమాట. December 6th midnight 1 o'clock వచ్చిండు. వచ్చి కేక్ కట్ చేయించి మళ్ళీ వెళ్ళినుండే. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 11 o'clock or 12 o'clock అట్లా వచ్చిండు. అప్పటి నుండి మళ్ళీ నైట్ వరకు నాతోనే ఉండే అనమాట. ఎందుకు అంటే నేను చాలా లోగానే ఫీల్ అయినా. ఆ ఫీల్ రావద్దు, ఆమె ఏడవద్దు అని చెప్పి ఆ ఒక్క రీజన్ తోని వాళ్ళందరూ నాతోనే ఉండే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కొట్టుకోరి ఫిట్ చెక్, ఫిట్ చెక్. ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించే లాలించే. ఎట్లా వీకాల కూడా తెలియదు మాకి. అట్లుంది. థ్యాంక్ యూ చిన్నక్క, థ్యాంక్ యూ. ఓపెన్ చేయాలి మంచిగా చిన్న. యాక్చువల్గా నేనే కొనుక్కుందాం అనుకున్నా డైరీ. నార్మల్గా లో సిచ్యువేషన్స్ ఉన్నాయని ఇందులో రాసుకుందాం అని చెప్పి. అండ్ ఏ సిచ్యువేషన్ ఏ టైంకి ఎట్లాంటి ఏం జరుగుతున్నాయని అన్నీ రాసుకుందాం అని అనుకో నేనే కొనుక్కుందాం అనుకున్నా. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మేము తెచ్చినాం గైస్. హ్యాపీ బర్త్డే. చాలా పెద్ద కేక్ తెచ్చింది గైస్ మా అన్న. రాత్రి కేజీ తెచ్చిన, ఇక కేజీ ఉంది అది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అని చిన్నది ఒకటి 40 గైస్. లేట్ అవుతుంది గైస్, ఎట్లా వాళ్ళు అర్థమైతే లేదు. ఏమో ముఖం దాచి పెట్టుకుంటుంది వీడియో అనగానే. హాయ్ చెప్పు. ఆ బ్రో ఏమో తలకాయ లేపుతలేడు. ఇక వచ్చింది డ్రామా క్వీన్. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కూడా నేనైతే హ్యాపీ లేనమాట. సెలబ్రేట్ చేసుకున్నా కూడా నేనైతే హ్యాపీ లేనమాట. అండ్ నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు సిబ్లింగ్స్ అక్క చెల్లెలు ఎవరైనా కలిసి వెళ్తుంటే లేదంటే వాళ్ళ స్క్రోల్ చేస్తుంటే కూడా సిస్టర్స్ వీడియోస్ వస్తాయి కదా, నేనైతే చాలా ఫీల్ అవుతున్నా అనమాట. ఎందుకు అంటే తనతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటుంటే నేను ఎలా ఉండాలి ఎట్లున్నా ఇప్పుడు
నేను ఇంట్లో మాట్లాడడానికి reason కూడా తనే అన్నమాట. నాకేం తెలియదు, zero knowledge అన్నమాట. బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. సో అవన్నీ తనే నేర్పించింది. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడడానికి రీజన్ కూడా తనే అన్నమాట. నాకేం తెలియదు, జీరో నాలెడ్జ్ అన్నమాట బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. సో అవన్నీ తనే నేర్పించింది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అని తనే చెప్పింది అనమాట. చిన్నప్పటి నుండి అంత బాండ్ లేకుండే ఒక 8th క్లాస్కి అట్లా వచ్చిన తర్వాత తనతోని చాలా కనెక్ట్ అయిపోయినా అనమాట. సో అవన్నీ మీకు నేను వీడియోస్లో షేర్ చేసుకుంటా ఏమైంది ఏంటి అనేది. అవన్నీ మీకు నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటా ఏమైంది ఏంటి అనేది. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.